హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని కమలాపురి కాలనీకి వచ్చేసాం. కమలాపురి కాలనీలో ఉంటున్న రాజకుమారి గారు వారి మిద్దె తోటని అలాగే పెరటి తోటని పరిచయం చేయడానికి మనం ఆహ్వానించారు. వారితో మాట్లాడుతూ ఈనాటి మన పెరటి రుచుల కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. మరెందుకు ఆలస్యం, మన ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదామా? కమాన్, లెట్స్ గో. రాజకుమారి గారు నమస్తే అండి. నమస్తే. సో మీ పెరటి తోటని పరిచయం చేయడానికి మమ్మల్ని ఆహ్వానించింది థ్యాంక్ యూ సో మచ్. సో చక్కగా ఉంది మీ పెరటి తోట. ఆల్రెడీ ఇంతకుముందు చూసాము, అంతకంటే ఇంకా బాగా డెవలప్ అయింది. మేము లాస్ట్ టైం చేసినప్పుడు ఇంతనే ఉండేది, ఇప్పుడు చూస్తే చాలా పెద్ద మీ పిల్లలన్నీ పెద్ద పెరిగిపోయాయి. ఓకే ఓకే ఫైన్. సో ఏంటండి ఎట్లా అంటే మీ ఎంత టైం స్పెండ్ చేస్తారు, మీ ఇంట్రెస్ట్ ఎలా స్టార్ట్ అయింది ఏంటి చెప్పండి ఫస్ట్. అది మీకు ఆల్రెడీ చెప్పా, చిన్నప్పటి నుంచి ఉంది నాకు అంటే మొక్కలు అంటే ఇంట్రెస్ట్, చాలా ఇష్టం. ఆ ఇష్టం ప్యాషన్ ఉంటేనే మనం ఆ ఫీల్డ్ లోకి వస్తాం మెయిన్గా, లేకపోతే అది అంత పెద్దగా రాలేము. ఈ మధ్య కూడా కొంచెం ఏమైందంటే నాకు కొంచెం బయట కూడా అటు ఇటు వెళ్ళటం, ఫంక్షన్స్, పార్టీస్, లేకపోతే మా అబ్బాయిల దగ్గరికి వెళ్ళటం, దాని మూలంగా కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిందేమో అని అనిపించింది. కాకపోతే అందరూ బాగుంది, చాలా బాగుంది అని అన్నారు. మీరు అంటుంటే అవునా అనిపిస్తుంది కానీ మాకేం అనిపించట్లేదు. సో అన్ని చక్కగా మిమ్మల్ని పలకరిస్తూ హెల్దీగా హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తా ఉంది మాకు. అవునండి. సో ఏంటి అంటే ఇప్పుడు లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు మీరు కొద్దిగా హెసిటేట్ అయ్యారు, నేను ఏం చెప్పాలి ఏంటి అని ఒక కైండ్ ఆఫ్ టెన్షన్ ఉండేది. ఇప్పుడేం లేదు, ఇప్పుడు రిలాక్స్ గా ఉన్నారు. సో ఇప్పుడు ఎక్స్పెక్ట్ కూడా అయిపోయారు, చాలా ఎక్స్పర్ట్ అయిపోయి ఉన్నట్టున్నారు ఇందులో కూడా నాకు అనిపిస్తుంది. అవును, చాలా మంది వచ్చారు, చాలా మంది చూసారు, తీసుకున్నారు. అంటే నాకు కూడా కొంచెం బాధ్యత ఎక్కువ పెరిగింది మొక్కల విషయంలో ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలి అని. స్టార్టింగ్ అంటే ఇప్పుడు కొత్తగా మొక్కలు స్టార్ట్ చేసినప్పుడు బిగినర్స్ మిస్టేక్ అంటారు కదా, అట్లా కొన్ని ఒక్కోసారి అటు ఇటు అవుతూ ఉంటాయి. కొన్ని ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్దీ మిగతా వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి. మనం కూడా చూస్తూ ఉంటాం కదా, అందుకని మన అవతల వాళ్ళు ఏం చేశారు ఏంటి అని మనకు కూడా ఒక అవగాహన వస్తుంది. అప్పుడు మనం ఇంకొంచెం ఎక్కువ చేయాలి అని. కాంపిటీషన్ అండ్ అవగాహన రెండు కలిపి మరి అంతే కదా. ఓకే, అంటే మీరు అంటే ఇప్పుడు మీరు అనేది వేరే వాళ్ళ తోటకి వెళ్ళినప్పుడు చూస్తుంటారా? యూట్యూబర్స్ కూడా చాలా మంది ఉన్నారు కదా, చూస్తుంటాం కదా. ఇప్పుడు మీరే చాలా మందిని తీసుకున్నారు కదా, ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఉన్న మొక్కలు అంటే కంపారిజన్ వస్తుంది. అది మీరు చాలా మందిని తీసుకున్నారు. అంటే నేను చూసిన మిద్దె తోటలు కానీ పెరటి తోటలు కానీ చూస్తే కైండ్ ఆఫ్ ఒక ఫారెస్ట్ లాగుంది. అంటే వాళ్ళకి అదే కావాలి, అంటే ఇట్లా సెగ్రిగేట్ చేస్తున్నది కాదు, వాళ్ళకి కావాల్సిన అలానే ఉండాలి. అంటే మా కెమెరామెన్ కూడా చాలా కష్టపడి నేను అక్కడ నిలబడితే అదే కెమెరాలే కాదు అసలు వెళ్ళట్లేదు, అలా ఉంది. అంటే కావాలనే ఆ ఫీల్ కోసం అడవిలాగా రెడీ చేస్తారు. సో అదొక డిఫరెంట్ థింగ్. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే సురేష్, ఇట్లా కుండీలన్నీ దగ్గర పెట్టేస్తున్నారు. వాళ్ళకి ఆ వాటర్ అంట ఎక్కువ ఒక 4-5 రోజులు పోయిపోయినా పర్లేదట. ఒక పాట్ ఉంది కదా, ఆ పాట్ లో ఇంకొక ప్యాకెట్ అన్ని దగ్గర పెడుతున్నారు. అది కూడా ఒక మరి ఇదిట టెర్రస్ గార్డెన్ మీద. కాకపోతే నాకేంటంటే ఈ ఫ్లోర్ అన్న పాడైపోతుందేమోనని భయానికి కొంచెం స్టాండ్లు అవన్నీ పెట్టుకున్నాం మేము. అంటే చాలా మంది ఇప్పుడు మీరు స్టాండ్స్ పెట్టేసుకున్నారు, నీట్ గా ఉండాలి, వాటర్ కింద పడద్దు అన్న థాట్. ఇంకా కొంతమంది నేను చూసాను అంటే చెయ్యాలి, గార్డెనింగ్ చెయ్యాలి అనే థాట్ ఉంటే ఇట్లానే చేసేస్తారు అంతే. మీరు గమనించారో లేదో, మీరు 1 year అయింది మా ఇంటికి వచ్చి, 350 పాట్స్ తీసేసాను నేను నా వన్ననే. 350 తీసారా? పాట్స్ తీసేసి స్టాండ్ లో 6 స్టాండ్లు తీసేసా.
మీరు అసలు మీకు గమనించారా? లేదు అసలు అసలు ఎక్కడ కూడా నాకు అనిపించట్లేదు. అనిపించలే. మీరు అంటుంటే అవునా అసలు నాకు ఏం ఇలానే ఉంది కదా అనిపిస్తుంది. 350 తీసారు. 350 నర్సరీలో పెట్టించారు. సత్యబాబు అని ఒక అతను ఉన్నారు, ఆయన నర్సరీ ఉంది. వద్దు మేడం ఇంత వెయిట్ ఎక్కువ అయిపోతుంది, నేను చూస్తున్నాను మీరు బాగా ఎక్కువ పెట్టేస్తున్నారు, తీసేయండి అని పాప ఆయనే దగ్గరుండి 2-3 ట్రక్కులు మాట్లాడి అన్ని వాళ్ళ నర్సరీలో పెట్టించేసాడు. అండ్ స్టాండ్లు కూడా అక్కడే పెట్టించేసాను. 350 పాట్లు తీయంగా మీకు ఇన్ని కనబడుతున్నాయంటే అదే అంటున్నారు, ఎవరు కూడా తీసినట్టే కనబడట్లేదు. ఆ లైన్ అంతా తీసేసాను. మీకు ఆ వాల్ దగ్గర 2 ఉండేవి, అటంతా తీసేసాను. చాలా వరకు ఇక్కడ ఇంకా 2 ఉండేవి, 2 లైన్లు ఉండేవి. దీనికి ఆపోజిట్ లో ఒక లైన్ ఉండేది. వచ్చింది మనకి కొంచెం మూవ్ అవ్వటానికి. అంటే ఇప్పుడు 350 పాట్స్ తీసారంటే ఏ మొక్కలు తీసారు? అంటే అన్ని కలిపి తీసారు? అన్ని అంటే వెజిటబుల్స్ ఉంచాను, ఫ్లవర్ పాట్స్ మొత్తం తీసేసాను. ఫ్లవర్ పాట్స్ ఓకే, నాకు ఉన్నవి చాలు, నా దేవుడికి నా పూజకి వచ్చేవి చాలే అని అంతవరకు. ఎందుకంటే బయట కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. అవును, వచ్చాయి కదా నాకు అసలు బ్యూటిఫుల్ గా ఉంది. కానీ సురేష్ అసలు ఈ మొన్న వర్షంకి హారిబుల్ అయిపోయినాయి చెట్లు. అవునా? ఏంటి ఆ వర్షం, ఒక్కొక్కసారి దండం పెట్టుకునే వాళ్ళు ఆగోయ్యా అసలు అంత వర్షం అది చెట్లన్నీ పాడైపోయి నాకు ఒక కళ్ళలో నీళ్ళు వచ్చేవి. ఈ ఇయర్ మొత్తం వర్షాలు, చలి, ఎండ అన్ని ఎక్కువనే ఉన్నట్టు. చలి కూడా ఎక్కువే ఉంది. చలి ఎక్కువనే ఉంది. సూపర్ సూపర్. సో చాలా ఉన్నాయి. అయితే మీరు ఈ 1 year లో చాలా జరిగాయి పరిణామాలు, వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు మీకు తెలిసిందే మరి ఎపిసోడ్ లకి ఎంటర్ అయ్యే ముందు మన ఆడియన్స్ అందరికి మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేసాం. మరి ఏదన్నా ఒక యూనిక్ మొక్క మా ఆడియన్స్ కి పరిచయం చేసేయాలి. ఏ మొక్క చూపిస్తారు? యూనిక్ మొక్క ఇదండి. ఓకే రండి. ఆకులు ఇలా పింక్ కలర్ లో ఉన్నాయి. పింక్ కలర్ నేను ఎక్కువ చూడలేదు. ఓకే, ఇది ఏంటండి? ఇది ఏమన్నా మాకు క్లూ ఇస్తారా? ఇది ఫ్రూటా, వెజిటేబుల్ ఆర్ వాట్? లీఫీ వెజిటేబుల్ ఆర్ వాట్? అంటే మీరు చెప్పగలరా ఇదేంటో? ఇదేదో నాకు ఇదేదో కైండ్ ఆఫ్ అదేంటది క్యాబేజీ లో ఆ జాతికి సంబంధించిన లాగా అనిపిస్తా ఉంది నాకు. టీకే కానీ కాదు ఆడియన్స్ కి క్వశ్చన్. మీరు చూడండి ఆకులు ఇలా పెద్ద పెద్దగా ఉన్నాయి, పింక్ కలర్ లో ఉన్నాయి. పింక్ కలర్ లో ఉండడం కాస్త కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉంది. సో మీరు గెస్ట్ చేస్తూ ఉండండి, ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో రివీల్ చేస్తాం. ఓకేనా? ఓకే, తోటలోకి ఎంటర్ అయిపోదాం. ఓకే. ఓకే, సో తోటలోకి ఎంటర్ అయిపోయాం. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మాకు కనపడింది ఇక్కడ పెన్నాడ వంకాయలు గుత్తులుగా ఉన్నాయి. ఇక్కడ మంచిగా చక్కగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవాళ మీకు కోసిస్తా, తీసుకెళ్ళండి. అవునండి, తప్పకుండా. బోల్డ్ వస్తుంటాయి, ఇంకా చెట్లు ఉన్నాయి. సో ఏంటి ఈ పెన్నాడ వంకాయ డిఫరెంట్? అంటే ఇది గ్రాఫ్టెడ్ అండి. ఇది గ్రాఫ్టెడ్. ఇది కూడా మాకు మా సిటీజీ మా ఫౌండర్ మా సరోజ మేడం ఇచ్చారు, వాళ్ళే ఇచ్చారు. పెన్నాడ అంటే ఇప్పుడు మీకు చూడండి ఇంతే, ఇదే సైజ్, ఇంకా పెద్దగా అవ్వవు. ఈ సైజు ఉంటాయి. అసలు ఇట్లా వెయ్యకానే మగ్గిపోతాయి. అవును, బేసిక్ గా మనకి పెరటి తోటలు, మిద్దె తోటలు కానీ పెరటి తోటలు కానీ వచ్చినాయి, అలా వెయ్యంగానే మగ్గిపోతాయి అంటారు. మగ్గుతాయి. స్పెషాలిటీ ఏంటంటే అసలు ఇంకా మన ఎఫర్ట్సే ఒక అవసరం లే, జస్ట్ మూకుళ్ళు వేసారంటే ఇట్లా వేసి తీయటం అనమాట, అంత బాగుంటుంది. అయితే ఇవన్నీ కూడా స్పెషల్ గా ఇట్లా ఈ పెన్నాడ వంకాయ ఎవరికి ఉండాలంటే చిన్నగా స్కూల్ కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, స్కూల్ కి వెళ్ళే వాళ్ళు తల్లులు, వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ఎందుకంటే ఫటాఫటా పిల్లల్ని అటు బట్టలు వేసి ఆ కూర చేసి బాక్స్ లో పెట్టేయాలి. కాబట్టి ఇవి మగ్గడానికి కొన్ని వేరే అయితే బయట అయితే మగ్గడానికి టైం పడుతుంది. మ్యాగీ లాగా 1 minute మ్యాగీ లాగా 1 minute కూర. సో కొద్దిగా కష్టపడి ఇట్లాంటి గ్రాఫ్టెడ్ మొక్క మనం పెట్టుకున్నామంటే ఈజీగా అయిపోతాయి. సో పెన్నాడ ఇది పెట్టి ఎన్నో లేదు. ఇది కూడా అంతే, అప్పుడే ఇచ్చారు మాకు 1.5 months బ్యాక్. చాలా పెరిగాయండి. సో యాక్చువల్ గా చెప్పాలి అంటే చక్కగా వస్తున్నాయి, ఇంత ఈల్డ్ ఉంది. సో మీరు ఏం సాయిల్ వాడతారు? నేను జ్యోతి ఆర్గానిక్ అని ఒక ఆవిడ ఉన్నారండి, ఆవిడ దగ్గర మట్టి తీసుకుంటాను. అసలు మీకు చూపిస్తా, ఆ మట్టి కూడా చూపిస్తా. మీకు చూస్తే ఖచ్చితంగా మీకు ఐడియా వస్తుంది. నేను చెప్పిన దానికంటే మీరు ఆ ఫీల్ అవుతారు, మీరు ఆ మట్టిని
ఓకే, అంటే అంటే ఆవిడ ఏం కలుపుతారు? ఆవిడ కోకో పిట్, వర్మి కంపోస్ట్, ఎర్రమట్టి, అండ్ ఆవిడ ఇంకేం చేస్తారో మనకు తెలియదు కానీ అది వేసిన తర్వాత ఏమంటారు వానపాములు, ఎర్త్ వామ్స్ అయితే ఇట్లా ఫుల్ వచ్చేస్తాయి. అంటే ఇంకా అసలు అవి ఇంతలా ఉంటాయి అవి. అయ్యా మన మట్టి ఇట్లా గట్టిగా అవ్వే ఛాన్సే లేదు, పోరుగానే ఉంటుంది. ఎందుకంటే బేసిక్ గానే ఎర్త్ వామ్స్ ఉన్నాయి అంటే ఎర్రలు అంటారు కదా, అవి ఉన్నాయి అంటేనే అవి టోటల్ గా గుల్ల చేస్తుంది. యాక్చువల్ గా చాలా డెలికేట్ ఎర్త్ వామ్స్ అనేవి, చాలా డెలికేట్. ఇంత కెమికల్ పడ్డా అవి ఉండవంట, బ్రతకమంటారు. ఇంత కెమికల్ పడ్డా బ్రతకమంటారు. సో కాబట్టి ఎంత ఎర్త్ వామ్స్ ఉంటే అంత న్యాచురల్ ఫార్మింగ్ అన్న సెన్స్ వస్తుంది. సో అంటే అందులో ఎర్త్ వామ్స్ బాగా అంటే న్యాచురల్ గా చాలా వేస్తారు అనమాట. రైట్, సూపర్. దాని వల్ల ఇంత ఈల్డ్ ఉందంటారు. నేను మందే వేయట్లేదు సురేష్. అవునా? మందు అన్ని ఇంట్లో ఉన్న మన కిచెన్ వేస్ట్, మా ఇంట్లో ప్రతి పీల్, అసలు ఫ్రూట్స్ పీల్ కానీ వెజిటబుల్ పీల్స్ కానీ ఇవన్నీ కూడా, అండ్ బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ నేను స్టోర్ చేసి వీక్లీ వన్స్ ఇస్తాను చెట్లకి. వాటి మూలంగా ఉంటున్నాయి. ఈ మధ్య అయితే అసలు ఒక్క మెడిసిన్ కూడా ఇవ్వట్లా వాటికి. సో అంటే ఇంట్లో ఇట్లా అందరూ అదే అంటారు, ఏంటంటే ఇంట్లో వచ్చిన వేస్టేజ్ అంటారు. అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఇట్లా తీస్తాం, పైన పీల్ చేస్తాము, అదొకటి. అది గ్రైండ్ చేసేస్తా నేను. ఓకే, ఇప్పుడు మీరు ఏదైనా ఇప్పుడు పప్పయ్య గానీ, ఆలు గానీ, బీన్స్, అదే బీరకాయ గానీ ఇవన్నీ పీల్ చేస్తే మనకు వస్తాయి కదా, అవన్నీ నేను ఉల్లిపాయ పొట్టుతో సహా అన్ని స్టోర్ చేసి పక్కన పెట్టి మొత్తం మిక్సీలో వేసి గ్రైండ్ చేసేస్తా. స్టోర్ చేయడం అంటే ఒక 1 వీక్ స్టోర్ చేసి 1 వీక్ ఏం లేదు, 2 days ఒక కవర్ లో వేసి పెట్టేసి అది మిక్సీలో వేసేసి మంచి జ్యూస్ వస్తుంది. అది మళ్ళీ బియ్యం కడిగిన నీళ్ళల్లో ఇది కలిపేసేసి ఒక 2 days 3 days ఉంచి దాంట్లోకి ఇంత చిన్న బెల్లం ముక్క వేసేసి ఫర్మెంట్ అవుట్ పక్కన పెట్టేసేసి తీసుకొచ్చి మనం ఒక 3 days ఒకసారి అవి వస్తూనే ఉంటాయి మనకి. అంటే ఇప్పుడు మీరు ఏదైతే గ్రైండ్ చేసి తీసిన జ్యూస్ ఉందో దాన్ని డైల్యూట్ చేస్తే అంటే వేరే కలుపుతారా? 1:10 అట్లే కలపాలి, అంత థిక్ అయ్యకూడదు. డైరెక్ట్ చేస్తే తట్టుకోలేదు. అండ్ మనం ఎగ్ షెల్ ఉంటుంది కదా, ఎగ్ షెల్స్ ఇప్పుడు ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటాం, మళ్ళీ అది బాయిల్ చేసిన ఎగ్ వేయకూడదు. ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసుకున్న ఎగ్ ఉంటుంది కదా, ఆ షెల్ పడేయద్దు. అవన్నీ మనం పక్కన పెట్టుకొని, అది మనకి ఏంటంటే అది బోన్ మీల్ లాగా పనిచేస్తుంది. అది కాల్షియం లాగా, కాల్షియం మొక్కలుగా అది కూడా అవసరమే కదా. గట్టిగా అంటే దాన్ని మంచిగా గ్రైండ్ చేసి అది కూడా వేసేస్తాం. ఆ పొడి కూడా వేసేస్తాం. మొక్కల స్టార్టింగ్ లో వేయాలి లేకపోతే మొత్తం వేసేయచ్చు? ఎందుకంటే ఇట్లా నీళ్ళల్లో కలిపేసేసి చుట్టూ జల్లేసేస్తే దానికి వెళ్ళిపోతుంది. సో అంటే దీని వల్ల ఏంటి అంటే మొక్కకి ఎక్సెల్ వేయడం వల్ల మొగ్గకి అంటే ఏమి ప్రాఫిట్? అంటే ఈల్డ్ వస్తుందా, గ్రీనరీ వస్తుందా, లేకపోతే హెల్దీగా ఉంటుందా? గ్రీనరీ అంటే ఇప్పుడు మీకు మనం ఇచ్చే వెజిటబుల్స్ దాని గ్రీనరీ అనుకోండి, బలం వస్తుంది. దీని మూలంగా బలంగా వస్తాయి చెట్లు బలంగా వస్తాయి. ఒకసారి పూత రాలిపోవడం, పండు వచ్చిన రాలిపోవడం అంటే నిలబడి దానికైతే ఎక్సెల్ మూలంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. సూపర్. సో అదే, ఎందుకంటే చాలా మంది మేము తీస్తున్నాం కానీ అంటే కొంతమంది కైండ్ ఆఫ్ వీళ్ళు చేసేది డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మీరు అన్నట్టు కిచెన్ వేస్టేజ్ తీస్తారు, దాంట్లో ఒక లేయర్స్ వేస్తారు, కొంత కాంపోస్ట్ రెడీ చేస్తారు. సో కొంతమంది ఇలానే కొన్ని వాటర్లో వేసేసి దాంట్లో చిన్న బెల్లం ముక్క వేసేసి ఫర్మెంట్ అయినాక ఆ వాటర్ ని చేస్తూ ఉంటారు, కానీ మీరు గ్రైండ్ చేసేస్తారు. ఓకే, నేను గ్రైండ్ చేస్తాను. గ్రైండ్ చేసాక దాన్ని మళ్ళీ వడగడతారా డైరెక్ట్? లేదు, వడగట్టేది. సో ఇది బెస్ట్ థింగ్ యాక్చువల్. 2 days కి ఒకసారి ఒక 1 week పెడితే కొద్ది స్మెల్ వచ్చే అవకాశాలు ఉంటుంది కదా. సో 2 days కంటే పెద్ద ప్రాబ్లమే లేదు. 2 days తర్వాత దాన్ని గ్రైండ్ చేసేసి దాంట్లో బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు కూడా కలిపేసుకొని మొత్తం కలిపేసుకొని 1 లీటర్కి 10 లీటర్లు అంతే. 1:5, 1:10, 1:6 ఎట్లా మన ఇష్టం. డిపెండ్స్ ఆన్ థిక్నెస్ ని బట్టి. సూపర్. ఓకే, సో ఇంట్లో మీరు అన్ని పడేయకండి, ఓకేనా? ఓకే, సో పెన్నాడ వంకాయ ఇవి చూసారు కదా, ఇవన్నీ మొత్తం చూసారు కదా. ఓకే, నెక్స్ట్ చిక్కుడు. ఇది చిక్కుడు. చెట్టు చిక్కుడే నార్మల్ అండి ఇది చెట్టు చిక్కుడే. ఇది నేను ఇక పింక్ కలర్ చూడండి, కింద చూడండి పువ్వు కింద టబ్బులో ఉంది.
పింక్ కలర్. కలర్ వస్తుంది. అక్కడేమో చెట్టు చిక్కుడు అండి, ఇది కాయలు ఉన్నాయి ఇక్కడ. అది అక్కడికి వెళ్ళినప్పుడు చూపిస్తా. చిక్కుడు. ఓకే, సో ఇది చిక్కుడు. చిక్కుడుకి ఏంటి, చిక్కుడు పరిస్థితి ఒక్కోసారి దీనికి అబ్బో దీనికి అసలు ఈ మీరు అన్నారు కదా అతి వర్షాలు, అతి వింటరు, అతి చలి, దీని మూలంగా పేను బంక వచ్చింది ఈసారి. చాలా వచ్చింది. ఏం చేయాలి పేను బంకకి? పేను బంకకి ఏం చేసినా అది మేము కొంచెం స్ప్రే చేస్తూ ఉన్నాము. ఎన్ని చేసినా కొంచెం ఈ చలి ఎక్కువ ఉండేసరికి మేము కంట్రోల్ చేయలేకపోయాం ఈసారి. అది కానీ పాపం అవి పర్వాలా వస్తానే ఉన్నాయి. మీరు ఇచ్చే బలం వల్ల అది సర్వైవ్ అవుతుంది. కొంచెం నేను ఏం చేస్తానంటే మన గమాక్షన్ ఉంటుంది కదా, అది వాటర్ లో కలిపేసేసి చల్లేసేస్తున్నా. ఎందుకంటే ఎన్ని లిక్విడ్ వేసినా కూడా పోవట్లే అది. అంటే కొంతమంది బూడిద వేస్తారు కదా, బూడిద మనకి ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఏదైనా పల్లెటూరులో అయితే దొరుకుతుంది. గమాక్సిన్ వేసేసి వెళ్ళిపోతుందా? డైల్యూట్ బాగా చేయాలి కదా గమాక్సిన్, కొద్దిగా వేస్తే. ఎందుకంటే గమాక్సిన్ కొద్దిగా డేంజరస్ అంటారు కాబట్టి, డేంజరస్ మంచిది కాదు కదా, కాబట్టి చల్లేటప్పుడు కొద్దిగా ఎక్కువ డైల్యూట్ చేసి వెళ్ళిపోతుంది. మీరు అందుకు కరెక్ట్. డైరెక్ట్ వేస్తే అది కూడా మళ్ళీ వాడికి వేడి పాపం. ఎందుకంటే చిన్న పిల్లలు మొక్కలంటే చిన్న పిల్లలాగా చూసుకోవాలంటారు కదా, ఇది కూడా అంతే. సో మీ పక్కనే పలకరిస్తుంది ఇది ఇది చక్కగా మందార బాగుంది, కలర్ఫుల్ గా ఉంది. ఇది పెట్టి ఎన్ని రోజులు ఏంటండి? ఇంకోటి వస్తుంది కదా పక్కన. అవును, మొగ్గలు అవన్నీ బడ్స్. ఇది డిఫరెంట్ వేరే కలర్? అది వేరే కలర్. వేరే కలర్. ఒకటే దాంట్లో ఒకటి ఎన్ని పెట్టారు? ఒకటి, రెండు, ఉంటాయి, మూడు ఉంటాయి దాంట్లో. మూడు. ఓకే, మూడు ఉన్నాయి ఇందులో. అది ఇది ఇవన్నీ ఈ టబ్ లో ఉన్నవన్నీ వంకాయలండి. అటు ఉన్నవన్నీ మందారాలు, అటు చిక్కుడు, అటు పాండవబత్తి. పాండవబత్తి, అవునండి. రండి దీని గురించి మాట్లాడాలి. పాండవబత్తి గురించి మాట్లాడాలి మనము. ఎక్కడ చూసినా పాండవబత్తి అంటున్నాము. చూడండి ఇక్కడైతే వీటికి ఏకంగా పాండవబత్తికి పూత. ఇది పూత, ఇవి సీడ్స్ మళ్ళీ పడి విపరీతంగా వచ్చేస్తాయి. ఇది అడవిలో ఉండాల్సిన చెట్టు, పాపం దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ మన ఇంట్లో పెట్టి దీన్ని. అంటే దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది కదండి పాండవబత్తికి. ఎందుకంటే అప్పుడు పాండవులు అక్కడ అంటే అడవికి వెళ్ళినప్పుడు, వనవాసానికి వెళ్ళినప్పుడు అక్కడ చీకటిగా ఉంటే ఇవి కట్ చేసి వెలిగించేవాళ్ళంట. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చింది. రాజ్ కుమార్ గారు ఈ మొక్కను మనకు చూపించారు. ఇది ఒక వెజిటేబుల్ అన్నారు. దీనికి చూడండి పింక్ కలర్ ఆకులు ఉన్నాయి. సో ఇదేంటి? మీరు చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. చాలా 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 హ్యాపీగా ఉంది. ఏంటి ఇది చెప్పండి మాకు. ఇది పింక్ కలర్ బ్రోక్లీ అండి. ఓహో, బ్రోక్లీ. ఓకే, పింక్ కలర్. ఇది మా సిటీజీ ఫౌండర్ సరోజ్ గారు, హర్కారే సార్ మాకు ఇది ఇచ్చారనమాట. ఇదేంటి ఎగ్జాటిక్ వెజ్. ఓకే, ఎగ్జాటిక్ ఫ్రూట్స్ లాగా ఎగ్జాటిక్ వెజ్. అయితే ఇది ఇక్కడ ఫ్లవర్ వస్తోంది. ఇది చూడండి, ఇక్కడ ఫ్లవర్ వస్తోంది. ఈ ఫ్లవర్ వస్తే దీనికి ఇది చాలా డెలికేట్ అన్నమాట. అందుకని ఈ లీఫ్ అట్లా వేసి ఉంచాలి దాని మీద, ఎక్కువ సన్ పడకుండా. దీని లీఫే తీసి కొంచెం దాని మీద వేసి ఉంచితే దానికి ఎక్కువ సన్నద్దు. అది పాప అన్ని డెలికేట్ అవి. అవి మనం ఎంతో అంటే ఎగ్జాటిక్ అంటేనే చాలా రేర్ ప్లాంట్స్ కదా, డెలికేట్ కదా. అమ్మాయిలు ఎంత డెలికేట్ గా ఉన్నట్టు అవి కూడా డెలికేట్ గా ఉంటాయి. సో దీనికి సన్ స్క్రీన్ లాగా ఒక ప్రొటెక్షన్ పెట్టారన్నమాట పైన. సో ఇలా పెడితే ఎగ్జాటికా అంటే టు బి ఫ్రాంక్ చెప్పండి, ఎగ్జాటిక్ అని మనం దీనికి పెద్ద ఇది ఇస్తున్నాం కానీ ఇవి బైలర్ కోళ్ళు అనమాట. మన జామకాయలు నాటు, ఇదన్నమాట. ఎగ్జాటికా ఫ్రూట్స్ లో కూడా అవన్నీ డెలికేట్ ఫ్రూట్స్. కానీ ఓకే, ఇది వెజ్. సో ఏంటండి మన పింక్ బ్రోకలీ. బ్రోకలీ అది వచ్చిన తర్వాత చూస్తే మీరు ఇంకా బాగుంటుంది. అవునా? మామూలు బ్రోకలీ మనం చూసుకుంటే అంటే కొద్దిగా లైట్ గ్రీనిష్ అట్లా వస్తుంది. ఇది ఎలా వస్తుంది? ఇది కొంచెం పింక్ కలర్ లో ఉంటుంది. అది గ్రీన్ కలర్ లో ఉంటుంది కదా మనకి యూజువల్ గా బ్రోకలీ. ఇది పింక్ కలర్ లో ఉంటుంది.
చూడండి మీరు గూగుల్ చేయండి, మీకు ఎంత కలర్స్ అన్ని సో వస్తాయి. ఈ ఫ్లవర్ ఇక్కడే వస్తుందండి, ఈ ఫ్లవర్ దగ్గర అది వస్తుందా? ఇక్కడ బంచి లాగా వస్తుంది కదా, ఇది వస్తుంది ఇప్పుడు. అందుకని దాని మీద ఇది వేసి ఉంచితే దానికి ప్రొటెక్షన్ అన్నమాట. సో ఇది ఎలా అంటే దీన్ని ఎలా ప్రాపగేట్ చేస్తారు మీరు? అంటే నాకు ఇవన్నీ మా సిటీజీ గ్రూప్ వాళ్ళు ఇచ్చారు. సీడ్స్ ఇచ్చారా లేకుంటే మొక్కలే ఇచ్చారు, గ్రాఫ్టెడ్ మొక్కలు. గ్రాఫ్టెడ్ త్వరగా వస్తాయి కదా, అన్ని వాళ్ళే ఇచ్చారు, సరోజ్ గారు ఇచ్చారు అన్నమాట. యాక్చువల్ గా మనకి మిద్దె మీద పెట్టుకోవడానికి గ్రాఫ్టెడ్ అయితేనే బెస్ట్, ఎందుకంటే భూములు అయితే త్వరగా వస్తాయి, గ్రాఫ్టెడ్ అయితే మనకి పెరట్ లో తొందరగా వస్తాయి. అంటే ఇది పెట్టి ఎన్ని రోజులు అయింది మీకు? ఇది పెట్టి ఒక 2 months అయింది. 2 months. 2 months లో ఇంత వచ్చేసింది. ఇంకా నాకు తెలిసి ఒక 15 days లో వచ్చేస్తుంది. సూపర్ సూపర్. సో చక్కగా ఉంది. నాకు అదే, నేను అమెరికా వెళ్ళే లోపల దీన్ని మేము కోసుకొని తినాలి. మీరు ఇగో అయ్యో రాజ్ కుమారి గారు అమెరికా వెళ్ళే టైం కల్లా నువ్వు మళ్ళీ అక్కడ వెళ్ళాక కూడా నా పింక్ బ్రాక్ ఇక్కడ ఉందా ఇందా ఎలా ఉందో జాగ్రత్తగా ఉందా లేదా దాని మీదే ఉంటుంది, దాని మీద ఉంటుంది. ఓకే, ఆన్సర్ ఇస్ పింక్ బ్రోకలీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చక్కని ఎగ్జాటిక్ మొక్కని మాకు పరిచయం చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ పెరటి తోటలో తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉన్నాయి, సారీ మిద్దె తోటలో తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకోవాలి. థ్యాంక్ యూ. వెల్కమ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.